అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు తనయుడు పివి ప్రభాకర్ రావు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నారని సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా అడిగారు. మరో 2 రోజుల్లో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. తన తండ్రి పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞతతో మర్యాదపూర్వకంగా పివి ప్రభాకర్ రావు కలవబోతున్నారు. అదేవిధంగా బీజేపీ అధిష్టానం కూడా ఆయన్ని బీజేపీలో జాయిన్ అవ్వాలని చెప్పి కోరినట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరి పివి ప్రభాకర్ రావు పివి నరసింహారావు తనయుడు. ఆయన పివి నరసింహారావు భారతదేశానికి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో ఆయన్ని సత్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక ఆయన సేవలను కూడా పివి నరసింహారావు తనయుడు సేవలను కూడా బీజేపీకి ఉపయోగించాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పివి ప్రభాకర్ రావు ఈరోజు బీజేపీలో జాయిన్ కావడానికి సర్వం సన్నద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే ఆయన ఈసారి లోక్సభ ఎన్నికల్లో సీట్ను ఆశిస్తున్నారు. మరి అయితే మల్కాజ్గిరి కానీ కరీంనగర్ సీట్ను కానీ ఆయనకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరి ఆయన లోక్సభ స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒక రకంగా చూసుకున్నట్టుగైతే కాంగ్రెస్ పార్టీలో పివి నరసింహారావుకి మంచి ప్రతిష్ట, ప్రజల్లో మంచి పేరు ఉంది. ప్రధానమంత్రిగా ఆయన సేవలు కూడా అందించారు భారతదేశానికి. మరి తెలంగాణలో కూడా ఆయనకి మంచి పట్టు ఉంది పివి నరసింహారావుకి. ఈ నేపథ్యంలో పివి నరసింహారావు తనయుడు పివి ప్రభాకర్ రావు పార్టీలోకి బీజేపీకి వస్తే బీజేపీకి చాలా బెనిఫిట్ జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో చేర్చుకునేందుకు అధిష్టానం కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఈసారి తెలంగాణ రాష్ట్రం చాలా కీలకమైన రాష్ట్రం. ఎక్కువ సీట్లు ఈసారి గెలుపొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా టార్గెట్ 400ని పెట్టుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి తెలంగాణ నుంచి కనీసం 10 సీట్లను గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ మేరకే అభ్యర్థుల వడపోత కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి తాజాగా పివి నరసింహారావు తనయుడు కానీ బీజేపీలో జాయిన్ అయితే బీజేపీకి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కలిసి వచ్చే ఏ అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకునే పరిస్థితుల్లో లేదు. అది మరి ముఖ్యంగా తెలంగాణలో. ఎందుకంటే దక్షిణాదిలో ఎక్కువ గ్రిప్ సాధించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కానీ బీజేపీకి సాధ్యం కావడం లేదు. అయినప్పటికీ కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సౌత్ నుంచి గెలుపొందాలని బీజేపీ పక్కా ప్లాన్తో ఉంది. మరి తెలంగాణని టార్గెట్గా చేసింది. తెలంగాణలో ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా అందరినీ తీసుకొని ముందుకు వెళ్ళడానికి బీజేపీ సర్వం సిద్ధం చేస్తుంది. ఒక రకంగా ఇది పెద్ద హాట్ టాపిక్, బిగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి కుమారుడు కాంగ్రెస్ పార్టీని వదిలి ఇంకా బీజేపీకి రావటం అంటే ఇది చాలా పెద్ద న్యూస్ అని చెప్పాలి. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పివి ప్రభాకర్ సన్నిహితులు సుదర్శన్ ప్రసాద్ తివారీ మనతో ఉన్నారు. సుదర్శన్ ప్రసాద్ గారు రండి. ప్రసాద్ గారు, అసలు పివి ప్రభాకర్ రావు పార్టీలో బీజేపీలో జాయిన్ అవుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మనకి మాకు విశ్వసనీయ సమాచారం అనేది మీరు పివి ప్రభాకర్ గారికి చాలా సన్నిహితులు. మరి ఏం జరగబోతుంది? భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడము చాలా సంతోషము. వాదనను నేను ఇక్కడ వచ్చి మా పెద్దలకు ధన్యవాదాలు చెప్తాను. ఇక్కడ రావడం పివి ప్రభాకర్ రావు గారి జాయినింగ్ గురించి కూడా ఇక్కడ కొంచెం మాకు సమాచారం అందింది. మేము కూడా పెద్దలతో మాట్లాడుకున్నాము. వాళ్ళు కూడా సుముఖత చూపుతున్నారు. మొన్న మేము బిఎస్ సంతోష్ గారిని కూడా కలిసాము, ఇవాళ తరుణ్ గారిని కూడా కలిసాము. వారు చాలా పాజిటివ్గా వారిని ఆహ్వానించాలని అనుకుంటున్నారు పివి ప్రభాకర్ రావు గారిని. అయితే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుకి దేశంలోనే చాలా పెద్ద పోస్టు, అంటే ప్రధానమంత్రి పదవిని ఇచ్చింది, చాలా గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని వదిలి ఇప్పుడు బీజేపీలోకి ప్రభాకర్ జాయిన్ అవడానికి ప్రధానమైన కారణం ఏమి ఉంటారు? చూడండి, అప్పుడు పివి నరసింహారావు గారు దేశానికి ఏం తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ బీఆర్లో ప్రధానమంత్రి ఉన్నప్పుడు దాని తర్వాత వారికి ఎటువంటి వారికి జరిగిన అవమానం కానీ ఇవాళ మనం భారతీయ ప్రజలందరూ గ్రహించినారు. కానీ
తర్వాత వారి పోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ప్రభాకర్ రావు కానీ ఎటువంటి సబ్సిడీ కానీ ఏమీ జరగలేదు కాంగ్రెస్ పార్టీ. ఈసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి ఇచ్చిన గౌరవాన్ని, భారతరత్నను వారు చాలా పాజిటివ్గా తీసుకొని, అరే భారతీయ జనతా పార్టీ ఇంత మాకు ప్రోత్సాహం ఇచ్చింది, ఈ పార్టీకి మేము సేవలు అందించాలి అనే అభిప్రాయంతో వారు ఉన్నారు. దానికి ఇక్కడ కూడా వీరు కూడా అంతనే వారికి సపోర్ట్గా ఉంటారని మేము భావిస్తున్నాము. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీరిన తర్వాత పివి నరసింహారావు గారి యొక్క అడుగుజాలు నడుస్తాడు ప్రభాకర్ రావు గారు అని అనుకుంటూ, ఇది తెలంగాణలో మంచి సంకేతం అని నాకు అభిప్రాయం. అంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వలేదు. అనేక డిమాండ్స్, అనేక రిక్వెస్ట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు. బీజేపీ దాన్ని ఫుల్ఫిల్ చేసింది. అదే రీజన్ అంటారా ఇప్పుడు పివి ప్రభాకర్ రావు గారు జాయిన్ అవడానికి? తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పివి గారు ఇంత చూసారు, దేశానికి కానీ పార్టీకి కానీ ఎంతో సేవలు అందించారు. ఆ తర్వాత వారు జరిగిన అవమానాన్ని ఇప్పటిదాకా ఎటువంటి ఆలోచన చేయలేదు. కానీ ప్రస్తుత నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి వారిని గుర్తించి వారి యొక్క సర్వీసులను దేశానికి, భారతదేశానికి గుర్తించి, పార్టీ కానీ వారికి అది కాదు, వారి చేసిన సర్వీసు దేశానికి గుర్తించి భారత అవార్డు ఇచ్చినందుకు పివి ప్రభాకర్ రావు కూడా చాలా థ్యాంక్స్ చెప్దామని వారు కూడా ఆలోచనలో ఉన్నారు. వారు కూడా ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఆ అపాయింట్మెంట్ దొరకని వారు కూడా వస్తారు. భారతీయ జనతా పార్టీ చేరే అవకాశాలు దండుగా ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి ప్రభాకర్ గారు కంటెస్ట్ చేస్తారు? ప్రభాకర్ గారు ఏ నియోజకవర్గాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది బీజేపీ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు టికెట్ ఆశించరా అది హైకమాండ్ నిర్ణయిస్తారు, బీజేపీ పార్టీ నిర్ణయిస్తారు. మా ఒపీనియన్ ఏంటంటే వారి సర్వీసెస్ తీసుకోవాలి. వారిని తెలంగాణలో వారికి ఉన్న వారి పివి నరసింహారావు గారి విజయశ్రీ ఉందని కాదు, వారి సర్వీస్ తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకుంటే మాకున్న సమాచారం 7-8% శాతం ఓట్లు పెరుగుతాయి. ఖచ్చితంగా 10 సీట్లు కైవసం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. దీంట్లో అనుమానమే లేదు. ఓకే. ఇక అయితే ఇది పరిస్థితి. పివి ప్రభాకర్ రావు జాయిన్ అవడం వల్ల బీజేపీకి 7-8% ఓటింగ్ తెలంగాణలో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి సుదర్శన్ ప్రసాద్ తివారీ చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఆయన నాగర్ కర్నూలు నియోజకవర్గము లేదా ఇక కరీంనగర్ నియోజకవర్గము లేదంటే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఎక్కువ మంది కార్యకర్తలు కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇక మనతో పాటు మాట్లాడేందుకు ఇక పివి ప్రభాకర్ సన్నిహితులు, ఆయన క్లాస్మేట్ మనకి సూర్యనారాయణ గారు ఉన్నారు. సూర్యనారాయణ గారు, పివి ప్రభాకర్ గారు బీజేపీలో జాయిన్ అవుతున్నారని సమాచారం అందుతుంది. జాయిన్ అవుతున్నారా? మీకు ఏమైనా సంకేతాలు ఉన్నాయా? లేదంటే ఆయన జాయిన్ అయితే ఎలా ఉంటుంది? పివి ప్రభాకర్ గారు నా బాలమిత్రుడు, 60 ఏళ్ళగా పరిచయం, మంచి పరిచయం, క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆయన ఉన్న ఒక స్టేట్స్మెన్షిప్, ఒక మాట్లాడే తీరు, ఒక పొలిటికల్ మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్సు, దీని అడ్వాంటేజ్ తీసుకోవాలి బీజేపీ పార్టీ అని నేను పర్సనల్గా భావిస్తున్నాను. ఇచ్చిన ఈ సన్మానానికి ఆయన ఫ్యామిలీ డెఫినెట్లీ నరేంద్ర మోదీ గారికి రుణపడి ఉన్నారు. ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలని వస్తున్నారు. పొలిటికల్ అరీనాలో ఆయన ఎంటర్ అయ్యి పార్టీని అభివృద్ధి చేసి తెలంగాణని అభివృద్ధికి ఆయన పట్టుబడతారని నాకు చాలా హై ఒపీనియన్ ఉన్నది, కన్విక్షన్ ఉన్నది. దీనికి ఆయన వచ్చి ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి ఏమంటారు ప్రామినెన్స్ ఆయనే కాదు, ఆయన నాన్నగారి లెగసీతో కూడా ఆయన వస్తున్నారు. అది చాలా బాగుంటుంది, బీజేపీ ఇమేజ్కి బాగుంటుంది. ఏ సీటు, ఏ టికెట్, ఈ విషయాలు పార్టీ హైకమాండ్ డిసైడ్ చేయాలి. ఇది నేను నా పర్వ్యూలో లేదు, నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆయన వచ్చి అందరు నేతల్ని కలిసి, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారు. మన తెలంగాణకి చాలా అభివృద్ధి జరుగుతుంది. ఒక స్టేట్స్మెన్ లాంటి లీడర్ని బీజేపీలోకి తెచ్చి పార్టీ ఇమేజ్ని కూడా ఇంకా పుష్ చేసి ఇంకా గ్రేటర్ హైట్స్కి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇక ఇది పరిస్థితి. కానీ మనం కానీ చూసుకున్నట్టుగైతే ఇక పివి నరసింహారావు తనయుడు పివి ప్రభాకర్ రావు
బీజేపీలో జాయిన్ అవుతున్నారు. మరి త్వరలో జాయిన్ అవుతున్నారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకగానే ఆయన ప్రధానమంత్రిని కలిసి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పి తన తండ్రికి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతరత్న ఇచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు. బీజేపీ రుణం తీర్చుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. కెమెరామెన్ రామ్మోహన్తో రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.